మరియా దయాప్రాప్తురాలా నీకు శుభమగునుగాక. ఆ మాట దేవదూత పలుకుతూ ఉంది. చూడండి, మనకు డబ్బో వెండో బంగారమో లోకపరమైనది ఏదన్నా ఉంటే దాన్ని బట్టి మనం చాలా ఆనందిస్తాం, చాలా సంతోషిస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుని దూత అలాంటివేం తీసుకుని రాలా, ఒక శుభవచనాన్ని తీసుకొని మరియమ్మ దగ్గరకు వచ్చి, మరియా దయాప్రాప్తురాలా నీకు శుభమగునుగాక. నిజంగా దేవుని సేవకులు మనల్ని ఆశీర్వదిస్తే ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం కలుగజేసింది. ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు మనకు తోడుగా ఉండరు. కొన్ని దినాలు తల్లిదండ్రులు తోడుగా ఉంటారు, కొన్ని దినాలు భార్య భర్త తోడుగా ఉంటూ ఉంటారు, పిల్లలు తోడుగా ఉంటారు, స్నేహితులు తోడుగా ఉంటారు. ఎప్పుడు ఎవరిని విడిచిపెడతారో ఎవరికి తెలియదు. ఇక్కడ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దావీదు రాజు ఒక సందర్భంలో అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను సేరదీయును. అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టినా కానీ దేవుడు సేరదీస్తాడు. ఈ లోకంలో నిన్ను అందరూ విడిచిపెట్టినను దేవుడు నిన్ను సేరదీస్తాడు. నిజమైన అనాథలు ఎవరో తెలుసా? దేవుని తెలుసుకోలేని వాళ్ళే నిజమైన అనాథలు. నువ్వు దేవుణ్ణి గుర్తెరిగిన తర్వాత నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. మరియా దయాప్రాప్తురాలా నీకు శుభమగునుగాక. నీకు ప్రభు తోడై ఉన్నాడు, దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నీవు ఈ ప్రజలను తీసుకొని వెళ్ళు, తోడుకొని తీసుకొని వెళ్ళు అంటే మోషే అన్నాడు, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నన్ను పంపవద్దు అంటే మోషే ఏం కోరుకున్నాడు? దేవుడు తనతో ఉండాలని కోరుకున్నాడు, దేవుడు తనతో రావాలని కోరుకున్నాడు. అలాగే మనము కూడా దేవుణ్ణి కోరుకోవాలి. ప్రభువుని కోరుకుంటే ప్రభు తప్పకుండా మనకు తోడుగా ఉంటాడు. మరియా దయాప్రాప్తురాలా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పంగానే ఆమె భయపడిపోయింది. ఎందుకు భయపడింది? ఆమె ఆ మాటకు బహుగా తొందరపడ్డది. తొందరపడటం అంటే కలవరం, గలిబిలి. ఒక్కసారిగా నేను ఎన్నడూ చూడని వ్యక్తిని చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వినని మాట వింటూ ఉన్నాను, ఈ శుభవచనం ఏమిటా అని ఆలోచించుకొనుచుండగా ఆ దూత, మరియా భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి.